ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత చేసిన గొప్ప పనికి మనందరం తనని అప్రిషియేట్ చేసి తీరాలి. నువ్వు చాలా గ్రేట్ సీత. నువ్వు గొప్పదానివి. నిన్ను ఎంత పొగిడినా తక్కువే. నిజంగా సీతే రాముడి కట్నం అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సీత. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్ను అలా చూస్తుంటే ప్రౌడ్గా ఉంది. నిన్న మామ మీ మాట విన్నారు అని సంబరాలు చేసుకుంటున్నారు కదా. అదే మామ చేత సీత సూపర్ కదా పిన్ని, సీత గ్రేట్ అని మీకు చెప్పేలా చేస్తాను. నేను మాత్రమే కాదు, డాడీ, పిన్ని, బాబాయ్, అత్తయ్య, ప్రీతి, ఉషా, మాయ, మీరందరూ సీతని మెచ్చుకోవాలి. మంచి పని చేసావు సీ. థ్యాంక్ యూ. మేం మర్చిపోయిన సుమతి అక్క పుట్టినరోజుని గుర్తు చేశావు. థ్యాంక్ యూ సీత. నిజంగా మా పెద్దోదిన ఆత్మ శాంతించేలా చేసింది. నువ్వు చాలా గ్రేట్ సీత. థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ వదినా. నువ్వు మా పెద్దదిని మనసునే కాదు, ఇక్కడ అందరి మనసుల్ని గెలిచావు సీత. కంగ్రాట్స్. థాంకు పిన్ని. నీ మంచితనం గొప్పతనం ఇప్పుడు అందరికీ అర్థమైందమ్మా. మీ అత్తయ్యకు నిజమైన వారసురాలివి నువ్వే అనిపించుకున్నావు. థాంకు బాబాయ్. సీతను అందరూ పొగుడుతూ ఉంటే నువ్వు కోపంగా ఉన్నావేంటోదినా? సీత చేసిన పని నీకు నచ్చలేదా ఏంటి? ఇలాంటి మంచి పనులు మహాలక్ష్మికి ఎందుకు నచ్చుతాయి? సీత తన కోసం ఖర్చు పెట్టుంటే మహాలక్ష్మికి నచ్చుండేది. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను పిన్ని. అనాథాశ్రమంలో అమ్మ పేరుతో సీత డొనేషన్ ఇచ్చింది తన పేరు చెప్పి కాదు, మీ పేరు చెప్పి. అక్కడ అందరూ అమ్మతో పాటు మిమ్మల్ని కూడా పొగిడారు. మీరు హ్యాపీగా ఉండాలని దీవించారు. అయితే తప్పకుండా నువ్వు సీతను మెచ్చుకోవాల్సిందే వదినా. నువ్వేం చేయకుండానే సీత నీకు మంచి పేరు తీసుకొచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.